Next problem, let OA is equal to 2I bar minus 3J bar plus K bar, comma, OB is equal to I bar minus 4J bar minus 3K bar and OC is equal to minus 3I bar plus J bar plus 2K bar be the position vectors of 3 points A, B, C respectively. If capital G is the centroid of triangle ABC, then BC square plus CA square plus AB square plus 9 into OG whole square is equal to, okay na. So option A 162, option B 156, option C 144, option D 132, okay na. So ఈ ప్రాబ్లం May 15, 2023 షిఫ్ట్ 1లో అడిగినారు, okay na. సొల్యూషన్ given OA bar is equal to 2I bar minus 3J bar plus K bar, comma, OB bar is equal to I bar minus 4J bar minus 3K bar and OC bar is equal to minus 3I bar plus J bar plus 2K bar, okay na. సో మనకి ఇచ్చిన OA బారు, OB బారు, OC బారు రాసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ AB బార్ ఈజ్ ఈక్వల్ టు, సో నెక్స్ట్ AB బార్ ఫైండ్ అవుట్ చేసినాం. సో AB బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే OB బార్ మైనస్ OA బార్, ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో OB బార్ అంటే మీన్స్ ఏంటి, OB బార్లో సో I బార్ యొక్క కోఎఫిషియంట్ 1, సో J బార్ యొక్క కోఎఫిషియంట్ -4, K బార్ యొక్క కోఎఫిషియంట్ -3. సో మైనస్ OA బార్లో I బార్ యొక్క కోఎఫిషియంట్ 2, సో J బార్ యొక్క కోఎఫిషియంట్ -3, K బార్ యొక్క కోఎఫిషియంట్ 1, ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ టర్మ్స్ సబ్ట్రాక్షన్ చేస్తే 1 - 2 కామా -4 మైనస్ ఇంటూ మైనస్ +3 కామా -3 -1, ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 - 2 అంటే -1 కామా -4 +3 అంటే -1 -3 -1 అంటే -4, ఓకేనా. సో దిస్ ఈజ్ AB బార్. సో నెక్స్ట్ BC బార్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో BC బార్ ఈజ్ ఈక్వల్ టు OC బార్ మైనస్ OB బార్, ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో OC బార్ అంటే, సో OC బార్లో I బార్ యొక్క కోఎఫిషియంట్ -3, J బార్ యొక్క కోఎఫిషియంట్ 1, K బార్ యొక్క కోఎఫిషియంట్ 2, ఓకేనా. సో మైనస్ OB బార్లో I బార్ యొక్క కోఎఫిషియంట్ 1, J బార్ యొక్క కోఎఫిషియంట్ -4, K బార్ యొక్క కోఎఫిషియంట్ -3, ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు -3 -1 కామా 1 మైనస్ ఇంటూ మైనస్ +4 కామా 2 మైనస్ ఇంటూ మైనస్ +3, ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు -3 -1 అంటే -4, 1 + 4 అంటే 5, 2 + 3 అంటే 5, ఓకేనా. సో దిస్ ఈజ్ BC బార్. సో నెక్స్ట్ CA బార్ ఈజ్ ఈక్వల్ టు OA బార్ మైనస్ OC బార్, ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో OA బార్ అంటే మీన్స్ OA బార్లో మనకి I బార్ యొక్క కోఎఫిషియంట్ 2, J బార్ యొక్క కోఎఫిషియంట్ -3, K బార్ యొక్క కోఎఫిషియంట్ 1, ఓకేనా. మైనస్ OC బార్, సో OC బార్లో I బార్ యొక్క కోఎఫిషియంట్ -3, J బార్ యొక్క కోఎఫిషియంట్ 1, K బార్ యొక్క కోఎఫిషియంట్ 2, ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ టర్మ్స్ యాడ్ చేసుకుంటే 2 మైనస్ ఇంటూ మైనస్ +3 కామా -3 -1 కామా 1 -2, ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 + 3 5 -4 1 - 2 అంటే -1, ఓకేనా. సో దిస్ ఈజ్ CA బార్. సో నెక్స్ట్ 3 OG బార్ ఈజ్ ఈక్వల్ టు OA బార్ ప్లస్ OB బార్ ప్లస్ OC బార్, ఓకేనా. సో 3 OG బార్ దేనికి ఈక్వల్ అవుతుందంటే OA బార్ ప్లస్ OB బార్ ప్లస్ OC బార్. సో OA బార్లో I బార్ యొక్క కోఎఫిషియంట్ 2, J బార్ యొక్క కోఎఫిషియంట్ -3, K బార్ యొక్క కోఎఫిషియంట్ 1 ప్లస్ OB బార్లో I బార్ యొక్క కోఎఫిషియంట్ 1, J బార్ యొక్క కోఎఫిషియంట్ -4, K బార్ యొక్క కోఎఫిషియంట్ -3, ఓకేనా. ప్లస్ OC బార్లో I బార్ యొక్క కోఎఫిషియంట్ -3, J బార్ యొక్క కోఎఫిషియంట్ 1, K బార్ యొక్క కోఎఫిషియంట్ 2, ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ టర్మ్స్ అన్నీ యాడ్ చేసుకుంటే 2 + 1 ప్లస్ ఇంటూ మైనస్ -3 కామా -3 ప్లస్ ఇంటూ మైనస్ -4 +1 కామా 1 ప్లస్ ఇంటూ మైనస్ -3 +2, ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 + 1 అంటే 3 -3 కామా -3 -4 అంటే -7 +1 కామా 1 + 2 అంటే 3 -3, ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 - 3 అంటే 0, -7 +1 అంటే -6, 3 - 3 అంటే 0, ఓకేనా. సో దిస్ ఈజ్ 3 OG బార్, ఓకేనా. సో నెక్స్ట్ 9 OG
స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో 9 ఓజీ స్క్వేర్ అంటే ఏమవుతుందంటే, సో 9 ఓజీ స్క్వేర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో 9 ఓజీ స్క్వేర్ని ఏం రాయొచ్చు, 3 ఓజీ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఆల్రెడీ 3 ఓజీ బార్ మనం ఫైండ్ అవుట్ చేసాం. సో 3 ఓజీ బార్ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్, సో 0 స్క్వేర్ ప్లస్ -6 హోల్ స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్. ఓకేనా, హోల్ స్క్వేర్, స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ వస్తుంది అనమాట. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు, సో స్క్వేర్కి రూట్కి క్యాన్సల్. సో నెక్స్ట్ ఏమవుతుందంటే 0 స్క్వేర్ అంటే 0, సో నెక్స్ట్ ప్లస్ మైనస్, సో నెగిటివ్ ఉంది కాబట్టి పవర్లో ఈవెన్ ఉంది కాబట్టి పాజిటివ్ అవుతుంది. సో 6 స్క్వేర్ అంటే 36 ప్లస్ 0 స్క్వేర్ అంటే 0. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 36 ప్లస్ 0 అంటే 36. ఓకేనా, సో దిస్ ఈజ్ 9 టైమ్స్ ఆఫ్ ఓజీ స్క్వేర్. ఓకేనా, సో నెక్స్ట్, సో ఫైనల్గా మనం ఏ ఫైండ్ అవుట్ చేయాలి, ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్ ప్లస్ 9 ఓజీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో ఏబీ స్క్వేర్ అంటే ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్. ఓకేనా, హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్, నెక్స్ట్ బీసీ స్క్వేర్ అంటే ఏమవుతుందంటే -4 హోల్ స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్, సో సిఏ అంటే ఏమవుతుంది 5 స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకేనా, సో ప్లస్, సో 9 ఓజీ స్క్వేర్ అంటే మీన్స్ ఎంతకి ఈక్వల్ అంటే 36కి ఈక్వల్. ఓకేనా, సో నెక్స్ట్ స్టెప్లో దీన్ని సింప్లిఫికేషన్ చేసుకుందాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, సో -1 హోల్ స్క్వేర్ అంటే, సో మైనస్ ఉంది పవర్లో ఈవెన్ ఉంది కాబట్టి మైనస్ ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ నెక్స్ట్ -1 హోల్ స్క్వేర్ అంటే 1, -4 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 16. ఓకేనా, హోల్ స్క్వేరు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -4 హోల్ స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 5 స్క్వేర్ అంటే 25 హోల్ స్క్వేరు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 4 స్క్వేర్ అంటే -4 హోల్ స్క్వేర్ అంటే 16 ప్లస్ -1 హోల్ స్క్వేర్ అంటే 1. ఓకేనా, ప్లస్ 36 హోల్ స్క్వేర్. సో స్క్వేర్కి రూట్కి క్యాన్సల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సల్, స్క్వేర్కి రూట్కి క్యాన్సల్, దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫైనల్గా మనకి ఏముందంటే 1 + 1 అంటే 2, 2 + 16 అంటే 18. సో నెక్స్ట్ ప్లస్ 25 + 25 అంటే 50, 50 + 16 అంటే 66. ఓకేనా, ప్లస్ నెక్స్ట్, సో 25 + 1 అంటే 26, 26 + 16 అంటే 42. ఓకేనా, ప్లస్ 36, దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫైనల్గా ఇప్పుడు అన్నిటిని యాడ్ చేద్దాం. సో 18, 66, 42, 36. ఓకేనా, 10, 16, 20, 22. సో నెక్స్ట్ 10, 15, 16, సో 162. సో ఫైనల్గా ఆన్సర్ ఈజ్ 162. సో 162 ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి దేర్ఫోర్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇది ఫైనల్గా ఆన్సర్. సో నెక్స్ట్ ప్రాబ్లం, if a is equal to 2x plus y into I bar plus 3j bar plus 9k bar and b is equal to 2I bar plus j bar minus of x minus y into k bar are two collinear vectors, then x cubed plus 27y cubed is equal to, option A 1241, option B 1512, option C 1072, ఆప్షన్ డి 1729. ఓకేనా, సో ఈ ప్రాబ్లం May 16, 2023 షిఫ్ట్ 1లో అడిగినారు. ఓకేనా, సొల్యూషన్ గివెన్ a is equal to 2x plus y into I bar plus 3j bar plus 9k bar and b is equal to 2I bar plus j bar minus of x minus y into k bar. ఓకేనా, సో ఆర్ 2
కొలీనియర్ వెక్టార్స్. ఓకేనా. సో ఏమంటున్నారంటే ఇవి కొలీనియర్ వెక్టార్స్ అంటున్నారు. ఓకేనా. సో అయితే ఏమవుతుందంటే సో ఐ బార్ కోఎఫిషియంట్ బై సో ఏలో ఐ బార్ కోఎఫిషియంట్ డివైడెడ్ బై బీలో ఐ బార్ కోఎఫిషియంట్ అవుతుందన్నమాట. అంటే 2x + y డివైడెడ్ బై సో ఏలో ఐ బార్ కోఎఫిషియంట్ 2x + y డివైడెడ్ బై సో బీలో ఐ బార్ కోఎఫిషియంట్ ఏమవుతుందంటే 2. సో కాబట్టి కొలీనియర్ కాబట్టి ఈక్వల్ టు సో నెక్స్ట్ జేలో సో జే బార్ కోఎఫిషియంట్ 3 divided by here j bar coefficient 1 is equal to so next to k bar coefficient 9 divided by minus of x minus y. ఓకేనా. సో ఇప్పుడు దీనికి ఈక్వల్ చేసుకుందాం. ఓకేనా. దట్ ఇంప్లైస్ 2x + y by 2 is equal to 3/1 కామా సో నెక్స్ట్ 9 by minus of x minus y is equal to 3/1. ఓకేనా. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 1 × 2x + y is equal to 2 3 6. సో నెక్స్ట్ 1 × 9 is equal to 3 × minus of x minus y. ఓకేనా. సో దట్ ఇంప్లైస్ 2x + y is equal to 6 కామా 9 is equal to సో మైనస్ లోపల పంపించుకుంటే 3 × - x + y. ఓకేనా. సో 9 is equal to సో 3 లోపల పంపించేసుకుంటే -3x + 3y. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఆర్డర్లో రాసుకుంటే -3x + 3y is equal to 9. సో రెండిట్లో కామన్గా 3 ఉంది కాబట్టి 3 కామన్ తీసుకుంటే -x + y is equal to 9. ఓకేనా. 3 1 3 3 ఓకేనా. సో -x + y is equal to 3. ఓకేనా. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. సో ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 సాల్వ్ చేసి మనకు కావాల్సిన x y వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. సో సాల్వింగ్ ఈక్వేషన్స్ 1 and 2. సో ఈక్వేషన్ 1 and 2 నుంచి నేను y ఎలిమినేట్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇక్కడ y యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది, హియర్ y యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి సో yని సాల్వ్ చేస్తున్నాను. సో 1 ఇంప్లైస్ 2x + y is equal to 6, 2 ఇంప్లైస్ -x + y is equal to 3. ఓకేనా. సో సైన్స్ మార్చుకుంటే మైనస్కి ఆపోజిట్ ప్లస్, ప్లస్కి ఆపోజిట్ మైనస్, సో నెక్స్ట్ ప్లస్కి ఆపోజిట్ మైనస్. ఓకేనా. +y - y క్యాన్సల్, 2x + x అంటే 3x is equal to 6 - 3 అంటే 3. ఓకేనా. సో 3 క్యాన్సల్, x is equal to 1. సో x వాల్యూ వచ్చేసింది. సో ఈ x వాల్యూ తీసుకుపోయి ఈక్వేషన్ 1లో అయినా 2లో అయినా సబ్స్టిట్యూట్ చేసి మనకి y వాల్యూ వస్తుంది. ఓకేనా. పుట్ x వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఓకేనా. 1 ఇంప్లైస్ 2 × 1 + y is equal to 6. ఓకేనా. దట్ ఇంప్లైస్ 2 + y is equal to 6. That implies y is equal to 6 - 2. ఓకేనా. సో దట్ ఇంప్లైస్ y is equal to 6 - 2 అంటే 4. సో y వాల్యూ ఈజ్ 4. సో y వాల్యూ వచ్చేసింది. సో x వాల్యూ వచ్చేసింది, y వాల్యూ వచ్చేసింది. ఫైనల్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే దెన్ x³ + 27 y³ is equal to సో x³ అంటే 1³ ప్లస్ నెక్స్ట్ 27 × 4 whole³. ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1³ అంటే 1 + 27 అంటే 4³. సో 4 4 16 16 4 64. ఓకేనా. సో 4 × 4 × 4 4 4 16 16 4 64. ఓకేనా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సో 27 × 64. సో 64 × 27 మల్టిప్లికేషన్ చేసుకుందాం. ఓకేనా. 7 4 28, 7 6 42, 42 + 2 అంటే 44. నెక్స్ట్ 2 4 8, 2 6 12. ఓకేనా. సో 8 12. సో నెక్స్ట్ 7 1. సో 1728. ఓకేనా. సో 1 + 1728 అంటే 1729. సో ఇక్కడ ఉందంటే ఆప్షన్ డీలో ఉంది కాబట్టి దేర్ఫోర్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో ఇది ఫైనల్గా ఆన్సర్ అన్నమాట.